శాపనార్థాలు పెట్టకు. నీ చుట్టం గాని పక్కం గాని మిత్రుడు గాని శత్రువు గాని ఎవ్వడన్నా గాని ఒక నాశనాన్ని నువ్వు కోరకు. వాడు నీ నాశనాన్ని కోరినంత మాత్రాన నువ్వు నాశనం అయిపో. రెండోది, ఎవడన్నా ఎదుగుతుంటే కుళ్ళుతనం అవసరం లేదు మనకి. ఒకడు ఎదుగుతుంటే సంతోషపడకపోయినా పర్లేదు కానీ బాధపడి ఏడ్చుకుంటా నీ మనశ్శాంతిని నువ్వు కోల్పోకు. ఎదిగేటోడు నువ్వు ఏడ్చినంత మాత్రాన ఎదగకుండా ఉండడు. కుళ్ళుతనం అవసరం లేదు. మూడోది, మన ఇంట్లో గిన్నెల సప్పుడు ఏమున్నాయి, మన పంచాయతీలు ఏమున్నాయి గవి చూసుకో ఫస్ట్. పక్కినింటి ఆ ఇంట్లో ఏం పంచాయతీ ఉన్నది, ఈ ఇంట్లో ఏం పంచాయతీ ఉన్నది, ఈడేం నడుస్తున్నది, ఆడేం నడుస్తున్నది, ఊకే కట పెట్టుకో. అందరు మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలని కోరుకు. అంత మంచిగా జరుగుతుంది. ఇప్పుడు మంది పంచాయతీలు కావాలంటే మాత్రం నీ ఇంట్లో పంచాయతీలు వచ్చి పడుతుంది. నాలుగోది, కర్మను నమ్ముకో. నువ్వు ఏం చేసినా మళ్ళా రిటర్న్ మిత్తితో సహా నీకే తిరిగి వస్తుంది. దీన్ని నమ్ముకో. ఐదోది, నిన్ను కన్న నీ తల్లిదండ్రులకు నీ వల్ల కంట తడి పెట్టకుండా చూసుకో. వాళ్ళ బాధకు నువ్వు కారణం అవ్వకు. నువ్వు ఏ గ్రంథంలోనన్నా చూసుకో, ఏ పుస్తకంలోనన్నా చూసుకో, రామాయణం, మహాభారతం, బైబిల్, ఖురాన్, ఎందులోనన్నా చూసుకో. ఇంట్లో తల్లి సేవ, తండ్రి సేవ, వీటికి మించిన సేవ లేదు. నా కళ్ళతోటి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, అయ్యప్ప స్వామి మాలేసుకున్న